హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి షోల్డర్ వర్కౌట్ చేశాను. షోల్డర్ వర్కౌట్లో వచ్చేసి మీకు ఒక స్ట్రేట్ రాడ్ తీసుకోండి. స్ట్రేట్ రాడ్ తీసుకొని దానికి 5 kgs పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకున్న తర్వాత 15x5 సెట్స్ చేయండి. స్లోగా చేయండి. వెయిట్లెస్ ఉన్నాయి కానీ స్పీడ్ చేశారనుకో మీకు తర్వాత పెయిన్ వస్తుంది. మళ్ళీ రేపటి నుంచి జిమ్ రాకుండా అవుతారు అనమాట. స్లోగా చేయండి. స్లోగా చేస్తే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకేనా? సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇంతకుముందు ఫ్రంట్ సైడ్ చేస్తారు కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ చేయండి అనమాట. సేమ్ రిపిటేషన్స్ 15x5 సెట్స్ చేయండి. 10 సెట్స్ చేస్తే మీకు స్లోగా చేయండి. ఎంత స్లో చేస్తే మీకు అంత మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది షోల్డరు. స్లోగా అట్లా సేమ్ స్లోగా చేయండి అనమాట. స్లోగా చేస్తే థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ రైజ్ అనమాట. ఒక 5 kgs డంబుల్ తీసుకొని ఫ్రంట్ సైడ్ షోల్డర్ లెవెల్ తీసుకురావాలి. షోల్డర్ లెవెల్ తీసుకొస్తే మీకు మంచి వెయిట్ పడుతుంది అనమాట. ఒకసారి చూడండి మన భుజాలు ఎట్లా లేస్తున్నాయో షోల్డర్ పైన. సేమ్ అట్లా రావాలన్నమాట. అట్లా చేస్తే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పెయిన్ వచ్చినంత వరకు స్లోగా చేయండి. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ఒక స్ట్రేట్ రాడ్ తీసుకోండి. స్ట్రేట్ రాడ్ తీసుకొని మనకు సేమ్ ఎలా చూపెడుతున్నానో అలా చేయండి అనమాట. ప్లస్ షోల్డర్ లెవెల్ హ్యాండ్స్ తీసుకురావాలన్నమాట. అట్లా స్లోగా చేస్తే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అప్పుడు మంచి గ్రోత్ వస్తుంది అనమాట మీకు. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ఇట్లా 5 kgs డంబుల్ తీసుకొని అప్పుడు ఏం చేశారు, కొంచెం సైడ్ చేశారు కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ సేమ్ స్లోగా 15x5 సెట్స్ వేయండి. 10 సెట్స్ అలా చేస్తే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే వెయిట్ తక్కువ తీసుకొని రిపిటేషన్స్ ఎక్కువ చేయండి. అట్లా చేస్తే మీకు మజిల్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ జిమ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి.